జిల్లా రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి బి శ్రీనివాసులు గారు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి భాస్కర్ గౌడ్ గారు, భారతీయ జనతా పార్టీ మీడియా ఇన్ఛార్జి అదేవిధంగా జిల్లా కార్యదర్శి ప్రవీణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు ప్రసాద్ గారు, భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అధ్యక్షులు అశోక్ గారు, భారతీయ జనతా పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఫణికుమార్ గారు, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు నారాయణ గారు, భారతీయ జనతా పార్టీ పార్లమెంటు విస్తారంగా ఉన్నటువంటి శ్రీకాంత్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు పూర్తయ్యే సందర్భంగా వికసిత్ భారత్ అనే కార్యక్రమం మీద దేశవ్యాప్తంగా అదేవిధంగా నెల్లూరు జిల్లాలో అనేక గ్రామాలు పూర్తి కావడం జరిగింది. అదేవిధంగా అర్బన్లో కూడా పూర్తి కావడం జరిగింది. ఈ దేశంలో ఏదైతే సంక్షేమ పథకాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం లేబుల్స్ చేసుకొని వాళ్ళ పథకాలుగా మార్చినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అయితే అన్ని విషయాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలియజేయాలనే ఆలోచనతో వికసిత్ భారత్ అనే పేరు మీద ఈరోజు అన్ని గ్రామాలకి పోయి ఆ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా, ప్రజలకు అందే విధంగా ఈరోజు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు. ముఖ్యంగా రాజకీయాలు ఎలక్షన్లు వచ్చేసాయి. ఆల్రెడీ ఎలక్షన్లో అందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారు. క్యాండిడేట్లని ఇన్ఛార్జీలని డిక్లేర్ చేసుకోవటం, అన్ని ప్రతిపక్షాలు కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అనేక మార్లు విజయవాడలో కావచ్చు, అదేవిధంగా జిల్లాలో కావచ్చు, అనేక ప్రాంతాల్లో అసెంబ్లీలో కావచ్చు ఎలక్షన్కు సంబంధించి ప్రిపరేషన్ సంస్థాగతంగా అయితేమి, అదేవిధంగా నాయకులతో కూర్చొని ఈ యొక్క ఎలక్షన్కు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ముందుకు వెళ్ళే విధంగా ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు. అయితే 22 రాబోయేటువంటి 22 ప్రజాపోరు 2 భాగంగా ఆ రోజు పెద్ద ఎత్తున ఈ యొక్క జిల్లాలో కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీలో కావచ్చు పెద్ద ఎత్తున ప్రజాపోరు అనే కార్యక్రమం మీద గ్రామాలకు వెళ్ళి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ దుర్మార్గ దౌర్జన్య దహనకాండ అనేటువంటి విషయాల మీద ప్రచారం చేయబోతా ఉన్నాం. దానిలో భాగంగా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క ప్రజలకు కూడా తెలియజేస్తున్నా అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. దానిలో భాగంగా రేపు గౌరవ రాష్ట్ర అధ్యక్షుల వారు రేపు నెల్లూరు వస్తూ ఉన్నారు. రేపు నెల్లూరు వచ్చి కార్యకర్తలు, ముఖ్యమైన కార్యకర్తలు, అదేవిధంగా బూత్ లెవెల్ కార్యకర్తలు, శక్తి కేంద్రం అందరితో కూడా కూర్చొని వారందరినీ కూడా వారికి సందేశం ఇచ్చేటువంటి పరిస్థితి పురంధరేశ్వర పెద్ద ఎత్తున జిల్లాల్లో పర్యటనలో భాగంగా రేపు నెల్లూరు కూడా వస్తున్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా మనం చూసాం నెల్లూరు జిల్లాలో ఈరోజు చూస్తే వైఎస్ఆర్సీపీ ఏదైతే భయంకరంగా మాట్లాడినటువంటి పరిస్థితి, ఏదైతే నేను ఇక్కడే పోటీ చేస్తా, ఇక్కడే గెలుస్తా అన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి క్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ ఈ జిల్లాలో ఉంది. ముఖ్యంగా ఈ జిల్లాలో వైఎస్ఆర్సీపీ మొత్తం కూడా ఖాళీ అయ్యే పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగా పార్టీలో ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు 3 మారి తెలుగుదేశంలో చేరినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అంటే వైసీపీ పతనం పూర్తిగా స్టార్ట్ అయిందనేది మనకి అర్థమవుతున్నటువంటి పరిస్థితిని అందరూ కూడా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో అదేవిధంగా ఈ జిల్లాలో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తెగ సంపాదించి దాచుకొని ఈ రోజు రేపు రాబోతున్నటువంటి ఎలక్షన్లకు మనం చూస్తున్నాం. కొండలు లేవు, ఇసుక దిబ్బలు, ఇసుక ఏదైతే పెన్నులో ఇసుక లేదు, భయంకరమైనటువంటి మట్టి గ్రావిలు, దోపిడీ, దుర్మార్గమైనటువంటి మంత్రి కాడి నుంచి ఎమ్మెల్యేలు యథేచ్ఛగా ఈ రోజు కూడా స్టిల్ జరుగుతున్నటువంటి పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు. మనందరం కూడా ఇసుక పేరు చెప్తే ఎవరో పేరు చెప్పి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. దుర్మార్గమైనటువంటి దోపిడీ జరుగుతున్నటువంటి పరిస్థితి. తెగ బలిసినటువంటి ఎమ్మెల్యేలని ఈ రోజు గ్రామాలకు వస్తే, అదేవిధంగా పట్టణాలు కూడా
చెప్పులతో తరుముకునే పరిస్థితి ఈరోజు వైసీపీకి ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసి, ఎందుకంటే ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు చూసినటువంటి పరిస్థితి లేదు. నేను రాజకీయాల్లో ఉన్నాక మీరు కూడా ప్రెస్ లో చాలా సంవత్సరాలు ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా ఇలాంటి తెగబలిసినటువంటి ఎమ్మెల్యేలు, దుర్మార్గమైనటువంటి ఎమ్మెల్యేలు, రౌడీజం చేసిన ఎమ్మెల్యేలు, హత్యలు చేయించిన ఎమ్మెల్యేలు, హత్యలు కావించిన మంత్రులు, ఇలాంటి దుర్మార్గమైనటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏ క్షణం ఎలక్షన్ వస్తుందా, ఏ క్షణంలో వారిని ఇంటికి పంపేయాలని చెప్పి ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ జిల్లా మంత్రి కొండల్ని పదలకూరు ఏరియా కావచ్చు, అనేక ప్రాంతాల్లో యథేచ్ఛగా దోపిడీ చేసి కొండల్ని మాయం చేసినటువంటి, మింగేసినటువంటి ఏదైనా మంత్రి ఉన్నారంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అని మీ అందరికి కూడా తెలుసు. కోర్టులోనే దొంగతనాలు చేయించారు. ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలు మనం ఎప్పుడు కూడా చూసినటువంటి పరిస్థితి లేదు. అయితే ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. మీరు ఎన్ని వందల కోట్లు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఈ యొక్క జిల్లాలో ఓడిపోయేటటువంటి పరిస్థితి మీకు గుర్తు చేస్తున్నా. ప్రజలు కూడా రెడీగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఈ మధ్య వ్యవస్థలో భాగంగా అధికారులందరినీ మార్చేటువంటి పరిస్థితుల్లో కొంతమంది వారికి బాస్ అనేటువంటి ఎస్పీలు కావచ్చు, అదేవిధంగా ఆర్డీఓలు కావచ్చు, చాలా మందిని మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి కింద క్యాడర్ వర్గ పోలీసు వ్యవస్థలు అనేక మందిని మార్పులు చేస్తూ ఉన్నారు. నేను చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి, చిత్తూరు జిల్లా ఎస్పీ విశాంత్ రెడ్డి ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నాడు మీ అందరూ కూడా. ఈరోజు టాస్క్ ఫోర్స్ అనే ఒక అధికారిగా ఆయన నియమించి ఈరోజు యథేచ్ఛగా దాడులు చేస్తూ ఉన్నారు. చాలా మంది ప్రతిపక్షాల మీద ఈ మధ్య చూసాం, ప్రతిపక్షాల మీద దాడులు చేస్తూ భయభ్రాంతులు చేసి ఓటర్స్ కావచ్చు, క్యాండిడేట్లు కావచ్చు, భయభ్రాంతులు చేస్తున్నటువంటి ఇలాంటి అధికారులు కూడా రేపు తప్పనిసరిగా ప్రజల ముందు మీరు శిక్షార్హులుగా మిగిలిపోతారని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తోంది. ముఖ్యంగా ఈ రోజు మనం చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ నాయకులు మేము దొంగ ఓట్లు చేర్చినటువంటి పరిస్థితి. దొంగ ఓట్లు ఇప్పుడు మనం చూసాం. సజ్జల రామకృష్ణ అంటే మనం గమనిస్తే ఆయన సలహాదారుడు 3 లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నాడు ప్రభుత్వంలో. ఆయన కూడా ఈ రోజు 2 దగ్గరలో ఓట్లు ఉండేటువంటి పరిస్థితి ఉందంటే ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇంకేదన్నా ఉందా అని చెప్పి ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. అదేవిధంగా ఏదైతే ఈ దొంగ ఓట్లు అధికారులు ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో, తిరుపతిలో బై ఎలక్షన్ లో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ గుర్తించి అధికారులు సస్పెండ్ చేసేదాకా తీసుకెళ్లారో ఈ రోజు అధికారులందరూ కూడా తెలియజేస్తున్నాం. మీరు పబ్లిక్ సర్వెంట్స్, పబ్లిక్ కి మీరు అందుబాటులో ఉండాలి. అంతేగాని వైసీపీ జెండాలు చొక్కాలు వేసుకొని తిరిగి అధికారులందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో సస్పెండ్ అయ్యేటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఈ యొక్క నెల్లూరు జిల్లాలో కార్యకర్తలు, నాయకులందరూ కూడా రాబోయేటటువంటి ఎలక్షన్ లో వారి యొక్క మా యొక్క సత్తాను చూపించే కోసంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరూ దృష్టి తీసుకొని వస్తున్నాం. ప్రజాపూర్లో 22 జరగబోయేటువంటి ప్రజాపూర్లో గ్రామాలకు వెళ్ళి ప్రతి గ్రామాన్ని తట్టి, ప్రతి తలుపు తట్టి వారి యొక్క అవినీతిని, వారి యొక్క ఏదైతే దౌర్జన్యాన్ని కూడా, వైసీపీ దౌర్జన్యాన్ని అంతా కూడా మీ అందరి ముందు పెట్టబోతా ఉన్నాం. అదేవిధంగా ఎమ్మెల్యేలు తెగబలిసినటువంటి ఈ రోజు మనం చూస్తే బోగోలు మండలం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ ఎమ్మెల్యే గారు మహానుభావుడు బోగోల్లో చాలా అంటే ఎకరాల పొలాన్ని ఈ రోజు ప్రభుత్వ భూమిని ఆక్రమించి లేఅవుట్లు ఇచ్చినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు మనం చూస్తున్నాం టిట్కో ఇల్లు ఈ రోజు ఇప్పుడు గుర్తొచ్చే వాళ్ళకి టిట్కో ఇల్లు ఈ రోజు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఎవరికి ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు? మీరు ఒకరికొకరు సంబంధాలు లేవు, అందరూ ఎవరి పార్టీ వాళ్ళే. ఈ రోజు మనం చూస్తూ ఉంటే అభివృద్ధి పనులు పూర్తిగా ఆగిపోయాయి. భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా పక్కదారి పట్టించి ఈ రోజు పంచాయతీలకు వచ్చినటువంటి నిధులను కూడా ఈ రోజు దాచుకున్నటువంటి ఈ వైసీపీకి గుణపాఠం ప్రజలు పంచాయతీలో, గ్రామ లెవెల్లో చెప్పబోతున్నటువంటి మీకు విషయం తెలియజేస్తున్నా. ఈ మధ్యకాలంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఈ యొక్క పంచాయతీలు కూడా డైరెక్ట్ గా ఈ రోజు ఫండ్స్ చేసినటువంటి పరిస్థితి ఈ రోజు మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ వైపు, నరేంద్ర మోడీ గారి వైపు, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజు దేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు దేశ భవిష్యత్తు కోసం కూడా ఈ రోజు చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఆదరించండి. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో ఉంటుందో
ఆ రోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకు పోతుందని చెప్పి మీ అందరూ కూడా ప్రజలారా ఒక్కసారి మనసులో పెట్టుకోండి, ఆలోచన చేయండి. 100 కోట్లతో తెగ బలిసి, మళ్ళా చెప్తున్నా, తెగ బలిసినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఈ రోజు మీ అందరి దగ్గరకు రాబోతా ఉన్నారు. కోట్ల రూపాయలు ఈ రోజు దోచుకున్న డబ్బంతా కూడా ఈ రోజు పంచేదానికి వస్తా ఉన్నారు, ఓట్లు కొనేదానికి వస్తున్నారు. ఒక్కసారి ఆలోచిస్తే మనకి ఇచ్చేటువంటి 1000-2000 ఈ రోజు ఇచ్చి మన మీద పన్నుల రూపంలో లక్షల రూపాయలు ఈ రోజు దండుకున్నటువంటి పరిస్థితి ఈ చెత్త ప్రభుత్వం, చెత్తలో కూడా ఇచ్చినటువంటి చెత్త ప్రభుత్వం అని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తోంది. అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది. అది మీ అందరు కూడా కొన్ని విషయాలు అడిగారు కాబట్టి ఒక విషయం, భారతీయ జనతా పార్టీ కేంద్రం ఏదైతే నిర్ణయం తీసుకొని మా ముందు ఉంచొద్దో ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళింది. అది భారతీయ జనతా పార్టీ కేంద్రం నిర్ణయించాల్సినటువంటిది. ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఎలక్షన్కి అందరం కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి తెలియజేస్తున్నాం. అదే మా పెద్దలు, అదేవిధంగా కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఏదైతే నిర్ణయిస్తారో ఆ విధంగా ఎలక్షన్కి వెళ్తాం. అదే దొంగ ఓట్లకు సంబంధించి నిన్న మా అధ్యక్షులు పురంధరేశ్వర గారు అనేక సార్లు గుంటూరులో అయితే డీటెయిల్స్ తో సహా ముందుంచడం జరిగింది. రజనీ గారు, మంత్రి గారు, ఆ చిల్లరూరుపేటలో ఓట్లుంటాయి, అదేవిధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం కూడా ఓట్లుంటాయి. ఇంత దుర్మార్గమా? ఇంత దుర్మార్గమైనటువంటి విషయాలు ఈ యొక్క స్టేట్ ఎలక్షన్ కూడా రిపోర్ట్ చేసి, అదేవిధంగా సెంట్రల్ కూడా మా అధ్యక్షురాలు ఈ రోజు రిపోర్ట్ చేయబోతున్నారని చెప్పి మనందరూ కూడా చూసినటువంటి పరిస్థితి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం.